మూర్ఖంగా ఇక్కడ అంటున్నాడు దేవుడు, మూర్ఖురాలుగా మాట్లాడకూడదు. చాలామంది కూడా మూర్ఖురాలుగా జీవిస్తారు, మూర్ఖులుగా ఉంటారు. మనం నిజంగా జ్ఞానవంతులం అయితే, నీవు నిజంగా జ్ఞానవంతుడు అయితే, నువ్వు నిజంగా జ్ఞానవంతురాలు అయితే, నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా నడుచుకోవాలి, భర్త దగ్గర, పిల్లల దగ్గర, అత్తమామ దగ్గర ఎలా నడుచుకోవాలో ఇక్కడ సెలవిస్తుంది ఈ 14వ అధ్యాయం సామెత గ్రంథంలో. మూర్ఖురాలు తన ఇల్లుని ఓడబెడుతుంది. అదేవిధంగా యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. వాడు అంటే యథార్థంగా నడుచుకోవాలి. యథార్థంగా నీ భర్త దగ్గర ఎలా ఉన్నావో, నీ దేవుని దగ్గర ఎలా ఉన్నావో, నీ సేవకుడి దగ్గర ఎలా మాట్లాడావో, నీ కుటుంబంలో నీ అత్త దగ్గర ఎలా ఉన్నావో, నీ పిల్లల దగ్గర ఎలా ఉన్నావో, బయట సమాజంలో కూడా నువ్వు అదే రీతిగా అదే ప్రవక్తను కలిగి ఉండాలి, అదే మాట తీరు కలిగి ఉండాలి, అదే అటువంటి యథార్థమైన ప్రవక్తను కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థ ప్రవర్తన కలిగి ఉంటామో వారు యెహోవా యందు భయభక్తులు గలవారు ఉంటారంట. ఈనాడు భయం భక్తి లేదు, భయం లేదు, భక్తి లేదు. దేవునితో భయం లేదు, సేవకుంటే భయం లేదు, సేవకులంటే భయం లేదు, ఏమండి ప్రార్థన అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. ఏమండి ఎక్కడ ఎలా మాట్లాడాలో, అయ్యో నేను ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, ఇక్కడ నేను ఇలా ప్రవర్తించకూడదు, నా ప్రవర్తన సరైనప్పుడు, నా జీవితం సరైనప్పుడు, నా కుటుంబ పరిస్థితి సరైనప్పుడు నేను ఇతరులకి తీర్పు తెచ్చకూడదు, ఇతరులకి నేను మాట చెప్పకూడదు, ఇతరులకి నేను ఏమి చేయకూడదు అనే అటువంటి భయము ఈనాడు ఎక్కడ కనబట్ల. భయం లేదు, భక్తి లేదు. అరే నేను రక్షణ మారుమనసు బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, దేవుని సంఘానికి వెళ్తున్న తర్వాత, ప్రార్థనకు వెళ్తున్న తర్వాత నా నోటి నుంచి ఏ మాటలు రావాలి, ఒక వ్యక్తి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా జీవించాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మనము ఉండాలో మనం గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం మనం. కాబట్టి ఈ రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఒకటి జ్ఞానవంతులుగా ఉండాలి. పురుషులు జ్ఞానంతో నడుచుకోవాలి, స్త్రీలు జ్ఞానంతో నడుచుకోవాలి. మిమ్మల్ని చూసి మీకు పిల్లలు కూడా జ్ఞానంగా నడుచుకుంటారు. తెలివితో నడుచుకోవాలి. అంటే ఏం తెలివి అంటే మన సొంత తెలివి కాదు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి జ్ఞానంతో, దేవుడిచ్చిన తెలివితో మన ముందుకి కొనసాగితే అప్పుడు మనల్ని, మన ఇంటిని దేవుడు కాపాడుతాడు. కుటుంబం అంతా దేవుని పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు, కొన్ని కుటుంబాలు ఉంటాయి ప్రార్థన జీవితం లేని కుటుంబాలు. శోధనలు ఎందుకు వస్తాయి, బలహీనత ఎందుకు వస్తాయి, అవమానాలు ఎందుకు వస్తాయి, అప్పులు ఎందుకు ఉంటున్నాయి, కుటుంబంలో దరిద్రత ఎందుకు తాండవిస్తుంది, కుటుంబంలో దరిద్రత ఎందుకు వేలుబడి చేస్తుందంటే కుటుంబంలో సంబంధం లేదు, శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. భర్త భార్యతో మాట్లాడు, భార్య భర్తతో మాట్లాడు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడు, తల్లిదండ్రులు ఆ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడారు. ఏమండి అలా జీవించే కుటుంబాలు ఉన్నాయి. సమాధానం కలిగి ఎన్ని అవమానాలు వచ్చిన, ఎన్ని నిందలు వచ్చిన, ఎన్ని అవమానాలు వచ్చే జ్ఞానంతో నడుచుకునే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అది సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, బంధువుల దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా వారు జ్ఞానంతో నడుచుకునే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఆ కుటుంబాల గురించి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. కుటుంబం వ్యవస్థ అనేది మనం కట్టుకున్నప్పుడు ఆ కుటుంబంలో మనం ఎక్కడ ఉండాలి, ఎలా నడుచుకోవాలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. భయంతో
నడవాలి. ఈ మాట మాట్లాడితే, ఈ రీతిగా నేను మాట్లాడితే ఈ మాట ఎటు నుంచి ఎలా వస్తుంది, నా భర్త ఎలా స్వీకరిస్తాడు, ఎలా రిసీవ్ చేసుకుంటాడు, నా అత్త నా పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అంటే జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఆ జ్ఞానం పొందుకోవాలంటే మన సొంత బుద్ధి అక్కడ పనికిరాదు, మన సొంత ఆలోచన పనికిరాదు. సేవకుడికి ఇచ్చే ఆలోచనలు కొన్ని ఉంటాయి, దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆలోచనలు కొన్ని ఉంటాయి. ప్రియమైన దేవుడా, ఆ మాటలు ఇలా చుట్టుపక్కల మాటలన్నీ వింటావు, కానీ నీ భర్త మాట నువ్వే వినవు, నీ సేవకుడి మాట విన్నావు, నీ తల్లి మాట విన్నావు, నీకు సేవకుడు మాట విన్నావు. మన సొంత మాటలు, మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఉపయోగిస్తాం. కానీ దేవుడిచ్చిన జ్ఞానం దేవునికి పరిచర్య కొరకు, దేవునికి పని కొరకు, దేవునికి సంఘం కొరకు మనం వాడితే, ఆ జ్ఞానం కలిగి మనం నడుచుకుంటే కుటుంబాల్లో ఎందుకు కలహాలు వస్తాయి, కుటుంబాల్లో ఎందుకు శోధనలు వస్తాయి, కుటుంబాల్లో ఎందుకు వ్యాధులు వస్తాయి, కుటుంబాన్ని ఎందుకు సాతాను ఏమండి కుటుంబంలో ఎందుకు శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదే హెచ్చరిస్తున్న మాట, నేనే జ్ఞానవంతుడు రావాలని అనుకుంటున్నాం, కానీ పొరపాటు. దేవునికి మించిన జ్ఞానం ఈ లోకం ఎక్కడా లేదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్న మాట, జ్ఞానంతో నడుచుకుంటే నీ బుద్ధిని, నీ సొంత బుద్ధిని విడిచిపెట్టి, నీ సబుద్ధిని విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానం పొందుకొని, దైవికమైన జ్ఞానం కలిగి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. ఇక్కడ సొలొమోను దేవుడిచ్చే జ్ఞానం ద్వారా ఈ మాటలన్నీ రాసుకొస్తూ ఉన్నాడు. సొలొమోను దేవుడిచ్చే జ్ఞానం ద్వారా ఈ మాటలన్నీ రాస్తూ మాట్లాడుతున్నాడు. సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ప్రియమైనటువంటి యజమానులకు ప్రభువు సెలవిస్తున్న మాట, ఇంటి యజమానురాలారా, పిల్లల దగ్గర ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎటు నుంచి ఏ అపాయం వస్తుందో తెలియదు. ఏమని మనం బహు జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవుని దగ్గర యథార్థ హృదయంతో మనము ప్రవర్తించినప్పుడు, నడిచినప్పుడు జ్ఞానవంతురాలుగా, మురుకురాలు కాక జ్ఞానవంతుడిగా మన నడవకను జ్ఞానంతో నడిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనం దర్శిస్తాడు. దేవుడు మన కుటుంబంలో శాంతి సమాధానాన్ని